ఇడ్లీ కారం పొడి అండి. కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ పొడేసేసుకొని ఇడ్లీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, హాఫ్ కప్పు వరకు శనగపప్పు, హాఫ్ కప్పు వరకు మినపప్పు 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. 1 కప్పు వరకు ధనియాలు కూడా వేసేసి ఇలా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని మాత్రమే చేయాలండి ఇదంతా. గుప్పెడు కరివేపాకులు మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకొని ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి, కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇలా వేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, మనం వేయించుకున్న పప్పులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. బరకగా ఉంటే బాగుంటుంది.